హలో అండి అందరికీ. థంబ్‌నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది కదా! అవునండి. బొమ్మల కొలువుకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ నేను అన్‌ప్యాక్ చేస్తున్నాను. ఈ ఇయర్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది బొమ్మల కొలువు పెట్టారు లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే. సో, మనం క్విక్‌గా అన్ని రిటర్న్ గిఫ్ట్స్ అన్‌ప్యాక్ చేసి చూద్దాము ఏమొచ్చాయి అనేది. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ముగ్గులాగండి యాక్చువల్‌గా మనం మందిరం ముందల ముగ్గులు వేస్తాం కదా! లేకుంటే స్టిక్కర్స్ కూడా కొంతమంది పెడుతూ ఉంటారు. ఇది కూడా అలానే అనమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. బాగా క్వాలిటీ కూడా చాలా గట్టిగా ఉంది. స్టాండర్డ్‌గా ఉందండి. దివాళీ అప్పుడైనా ఇలాంటి ఫెస్టివల్ టైంలో కూడా మనం స్టిక్ చేసుకుంటే బావుంటది. ఇది లేకుంటే మనం దేవుడి రూమ్‌లో కూడా బ్యాక్ వాల్‌కి స్టిక్ చేసినా కూడా చాలా అందంగా ఉంటదండి. సో, అది గాకుండా ఇంకోటొచ్చేసి వినాయకుడిది ప్లేట్. ఇదేంటంటే మనం పసుపు, కుంకుమ గానీ, గంధము, అక్షింతలు గానీ వేసుకోవచ్చు. ఇది ఇంకోటి కలశం మోడలు. ఇది కూడా అంతే అండి. పసుపు, కుంకుమ ఏసుకోవచ్చు, గంధము ఇలాంటివన్నీ ఏసుకోవచ్చనమాట. బావున్నాయి. ఫెస్టివల్ టైంలో గానీ, ఏదైనా ఫంక్షన్ టైంలో గానీ ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. బాగా కలర్‌ఫుల్‌గా గూడా ఉన్నాయన్నమాట. సో, ఇదండి ఫస్ట్ గిఫ్ట్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు బనానా ట్రీ ఇచ్చారండి. ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇదొచ్చేసి పసుపు, కుంకుమ చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉందో అసల. ఇది రీసైకిల్ చేశారనమాట. బాటిల్ క్యాప్ ఉంటది కదా! దాన్ని జస్ట్ స్టిక్ చేసేసి చేశారు. ఎంత బావుందో నాకు బా నచ్చింది. రీసైకిల్ ఆ ఐడియానే బావుందనమాట. ఇంకా మెయిన్ గిఫ్ట్ వచ్చేసి ఇది బనానా ట్రీ అండి. అరటి చెట్టు అనమాట. ఇది జర్మన్ సిల్వరే. ఇండియా నుంచే తెప్పించారంట. బావుంది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మన దేవుడి మందిరంలో అరటి చెట్లు అది పెడతా ఉంటాం కదా! ఫంక్షన్స్ అప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు అవి దొరకనప్పుడు ఇవి పెట్టుకున్నా కూడా బావుంటదనమాట. ఇది గోల్డ్ కలర్‌లో ఉంది కదా! అది అరటి గెల మాదిరిగా అనమాట. సిల్వర్‌దేమో అరటి చెట్టు, ఆ గోల్డ్ కలర్‌ది అరటి గెల మాదిరిగా. చాలా బావుంది అసల. లుక్ గూడా చాలా బావుంది పెడితే. సో, థర్డ్ వన్ వచ్చేసి వీళ్ళు బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి పౌచ్ ఉంటది కదండీ! అది ఇచ్చారనమాట. ఇది కూడా. అన్నీ దసరా స్పెషలో ఏమో కానీ అన్నీ రెడ్ కలరే అండి. బావుంది ఇది గూడా. సో, గాజులు కూడా ఇచ్చిందనమాట తను దీంట్లో బాక్స్‌లో పెట్టేసి. ఇది బానే యూజ్ అవుతది. ఇంకా ఇది కాకుండా జర్మన్ సిల్వర్‌లోనే వినాయకుడి విగ్రహం గూడా ఇచ్చిందండి తను. ఈ మధ్య అందరూ రిటర్న్ గిఫ్ట్‌ల కింద అన్ని జర్మన్ సిల్వరే యూజ్ చేస్తున్నట్టున్నారు. బావుంది ఇది కూడా. బాగా కళగా ఉందనమాట. మందిరంలో పెట్టుకోవడానికి కూడా బావుంటుంది. ఇవండి రిటర్న్ గిఫ్ట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.